ర్యాలీ ఉందని చెప్పి మేనిఫెస్టో పెట్టాలి, సంస్థను మేనిఫెస్టో పెట్టాలి. మేనిఫెస్టో మా సమస్యని అగ్రిగోల్డ్ సమస్యని మేనిఫెస్టో అగ్రిగోల్డ్ కంపెనీ మూతబడి నేటికి 10 సంవత్సరాలు నిండుకొని 11వ సంవత్సరం అడుగుపెట్టడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సమస్యలో ఎన్నో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. అయినప్పటికీ మా సమస్యను పరిష్కరించకుండా నిలదొక్కడంతో అప్పట్లో వచ్చిన ఎలక్షన్లో బాబు గారిని ఇంటికి పంపడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికి కూడా మా సంస్థను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఏదో తూతూ మంత్రంగా 10,000, 20,000 ఇచ్చి కాలం గడిపేశారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వాతావరణం వచ్చింది కాబట్టి మా సంస్థను క్లీన్ చేయకపోతే వస్తున్నటువంటి ఎలక్షన్లో మా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ఓట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయడానికి మేము నిర్ణయంతో ఉన్నాము. మా సంస్థని క్లీన్ చేస్తే మళ్ళీ పట్టం కడతాం, లేదంటే ప్రభుత్వానికి మా ఓటు తరా చేయడం చూపించే ఉద్దేశంతో మొత్తం స్టేట్ వైజ్గా మా అగ్రిగోల్డ్ అసోసియేషన్ పనిచేస్తుంది. అసోసియేషన్ చెప్పిన మాట ప్రకారంగా మేము ఓటింగ్ కూడా చేస్తాము. మేమే కాకుండా కస్టమర్స్ కూడా చేయించే బాధ్యత కూడా మా భుజాలపై వేసుకొని మేము ముందుకు కొనసాగుతామని ఈ బైక్ ర్యాలీ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం.